వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఆల్రెడీ ఈ రోజు అనాలిసిస్ కు మనం ఒక టైటిల్ ఇచ్చున్నాం. టీడీపీ జూబ్లీ హిల్స్, తెలంగాణ టీడీపీ జూబ్లీ హిల్స్ అభ్యర్థిగా నందమూరి వారసురాలు అని చెప్పి మనం టైటిల్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఎప్పుడైతే మాగంటి గోపీనాథ్ మొన్నటి ఎన్నికల్లో జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యేగా ఎన్నికైన మాగంటి గోపీనాథ్ అకాల మరణం చెందారో, అప్పటి నుంచి కూడా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక తెలంగాణ రాష్ట్రంలో, ఎస్పెషల్లీ తెలంగాణ పాలిటిక్స్ లో ఒక హాట్ టాపిక్ అయింది అనుకోవచ్చు. అలాంటి సందర్భం నుంచే ఈరోజు అనేక మంది పేర్లు అనేక రకాలుగా తెర మీదకి వస్తూ ఉన్నాయి ఈ ఉప ఎన్నికకు సంబంధించి. అంతేకాదు, త్వరలోనే ఉప ఎన్నిక అంటే ఇంకా దాదాపు ఒక 6 నెలలు సమయం ఉంటుంది. 6 నెలల లోపల ఉప ఎన్నిక కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఎప్పుడైతే ఈ ఉప ఎన్నిక గురించిన వార్త హల్చల్ చేస్తూ ఉందో, అప్పటి నుంచి కూడా ప్రధానంగా పర్టికులర్ గా తెలంగాణలో ఉన్న ప్రధాన పార్టీల నుంచి జూబ్లీ హిల్స్ అభ్యర్థిగా ఎవరు నిలబడబోతున్నారనే చర్చ మాత్రం హాట్ టాపిక్ అవుతుంది. ఇక్కడే చాలా మంది పేర్లు తెర మీదకి వస్తూ ఉన్నాయి. ఏదైతే బీఆర్ఎస్ నుంచి విష్ణువర్ధన్ రెడ్డి దగ్గర నుంచి, అదేవిధంగా శైలిమ, కేటీఆర్ భార్య శైలిమ పేర్లు కూడా వినిపించాయి. అదేవిధంగా బీజేపీ కూడా పూర్తి స్థాయిలో అభ్యర్థి కోసం అయితే ఎదురు చూస్తుంది. వీరపనేని పద్మ లాంటి వాళ్ళ పేర్లు కూడా చాలా సీరియస్ గా ఇక్కడ తెర మీదకి వస్తూ ఉన్నాయి. కాంగ్రెస్ వైపు నుంచి చూసినట్లయితే ఈరోజు అజారుద్దీన్ లాంటి వాళ్ళు బయటకు వచ్చి మరి తనకే మరోసారి టికెట్ ఇవ్వాలంటూ కూడా ఆయన డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో ఈ క్రమంలోనే ఈ రోజున పూర్తి స్థాయిలో టీడీపీ అండ్ దెన్ అదేవిధంగా బీజేపీ, జనసేన ఏపీలో పొత్తుల్లో ఉన్నాయి. దానిలో భాగంగానే రేపు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కూడా టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయన్న ఒక చర్చ కూడా తెర మీదకి వచ్చింది. సో ఆ అంశాన్ని మనం పక్కన పెడితే, ఈ క్రమంలోనే ఈ రోజున తెలంగాణకు సంబంధించి ఎస్పెషల్లీ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి నందమూరి సుహాసిని టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగబోతున్నారు అనేది గత 3 రోజులుగా జరుగుతున్న ఒక ప్రచారం అనుకోవాలి. నిజానికి మనం చూసినట్లయితే ఇది టూ ఎర్లీ అవుతుంది మనం ప్రిడిక్ట్ చేయడం కూడా. గతంలో ఒక సాంప్రదాయం ఉండేది, ఎప్పుడు కూడా మనకి అధికారికంగా సాంప్రదాయం లేకపోయినప్పటికీ ఏదైనా పార్టీల నుంచి అభ్యర్థి ఎమ్మెల్యేగా చట్టసభలను రిప్రజెంట్ చేసిన అభ్యర్థి చనిపోతే అది ఒక సానుభూతిని, ఆ సాంప్రదాయాన్ని గౌరవిస్తూ ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే ఉప ఎన్నికల నుంచి ఉంటే ఇతర పార్టీల నుంచి అంటే ప్రత్యర్థి పార్టీల నుంచి అక్కడ అభ్యర్థిని నిలబెట్టకూడదు అనే సాంప్రదాయం చాలా రోజులుగా కొనసాగుతూ వచ్చింది రాష్ట్ర రాజకీయాల్లో, ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో సైతం. అది క్లియర్ కట్ మ్యాండేట్ అని మన రాజ్యాంగంలో లేకపోయినప్పటికీ కూడా పార్టీలు అన్ని కూడా ఎంతో గౌరవ సూచకంగా ఆ సాంప్రదాయాన్ని పాటిస్తూ వచ్చాయి తరతరాలుగా, ఎన్నో ఏళ్లుగా. కానీ గత 10 years లో, 10 ఏళ్ల కాలంలో మాత్రం అనూహ్యంగా రాష్ట్రంలో పరిణామాలు మారిపోయాయి. ఉమ్మడి రాష్ట్రంలో గతంలో ఉన్న సాంప్రదాయాలు అన్నిటికీ కూడా 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత తెరపడింది అనుకోవాలి. ఎవరికి వాళ్ళకే పొలిటికల్ ఎజెండాస్ పెరిగిపోయిన క్రమంలో ఏ పార్టీకి ఆ పార్టీనే ఏదైతే ఎమ్మెల్యే అభ్యర్థి చనిపోయినా సో మరొకసారి పోటీకైనా సరే ఎమ్మెల్యే అభ్యర్థిని మన పార్టీ వైపు నుంచి నిలబెట్టాలనే ఆలోచన అయితే చాలా సీరియస్ గా చేస్తున్నాయి. ఒక సీట్ వచ్చినా అది తమ ఖాతాలో పడ్డట్టు కదా అని అనుకుంటా ఉన్నారు. ఈ క్రమంలోనే కేసీఆర్, చంద్రబాబు నాయుడు కూడా సో అదే పందాన్ని ఫాలో అవుతూ వచ్చారు. యథారాజా తదా ప్రజా అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా, లైక్ నంద్యాల ఉప ఎన్నిక మనం చూసాం. 2014 పరిణామాల తర్వాత భూమా నాగిరెడ్డి లాంటి వాళ్ళు టీడీపీ జెండా కప్పుకున్నారు. ఆ రోజు వైసీపీ నుంచి కొద్ది రోజులకి ఆయన మరణించడం జరిగింది హార్ట్ స్ట్రోక్ తో. ఆ కొద్ది రోజులకే నంద్యాల ఉప ఎన్నిక వస్తే ఆ ఉప ఎన్నికలో అభ్యర్థిని నిలబెట్టారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి. ఇది ఒక చిన్న ఎగ్జాంపులే. నువ్వా నేనా అంటూ కూడా జరిగిన ఫైట్ లో అఖిలప్రియ తన పంతం నెగ్గించుకున్నారు. తన బ్రదర్ అయిన బ్రహ్మానంద రెడ్డిని నంద్యాలలో నిలబెట్టి మరీ గెలిపించుకున్నారు ఆవిడ. సేమ్ ఇలాగే నాగార్జున సాగర్ మొదలుకొని ఆ రోజున బీఆర్ఎస్ ఎమ్మెల్యే చనిపోతే బట్ అదే స్థాయిలో ప్రత్యర్థి పార్టీలు కూడా అభ్యర్థిని నిలబెట్టే ప్రయత్నం చేశాయి. గతంలో కేసీఆర్ కూడా ఇలాంటి ఇష్యూస్ తెర మీద తెచ్చిన సందర్భాలు అయితే కోకొలలు. మనకి టైం బీయింగ్ ఉంది కాబట్టి నేను అవన్నీ ఎగ్జాంపుల్ కోట్ చేయలేకపోతున్నా. సో అలాంటి సిచ్యువేషన్ నుంచి ఈ రోజున జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక గురించి అంత చర్చ జరగడానికి కూడా ఇదే కారణం. ఎందుకంటే ఈ సాంప్రదాయాలన్నిటికీ కూడా ఎప్పుడో పార్టీలన్నీ కూడా ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడా లేకుండా ఆల్మోస్ట్ పొలిటికల్ పార్టీస్ అన్ని కూడా ఈ సాంప్రదాయాన్ని దొంగలో దొక్కేసాయి. సో ఇవాళ ఉప ఎన్నిక వస్తుంది అంటే అసలు అభ్యర్థిని నిలబడదామా లేదా, అక్కడ మనిషి చనిపోయి ఉన్నారు, సో అక్కడ సానుభూతి ఎన్నిక జరగబోతుంది అనే సాంప్రదాయమే లేకుండా పోయింది. ఈ రోజు నువ్వు ఎవరిని పెడదాం అభ్యర్థి అనే అంశం అయితే చాలా సీరియస్ గా చర్చనీయాంశం అవుతుంది. ఇప్పటి నుంచే జూబ్లీ హిల్స్ లాంటి ఒక కీలకమైన సీటు ఎన్నిక కోసం ఆయా పార్టీలు కూడా పోటీ పడుతున్నాయి. ఆ క్రమంలోనే వాళ్ళు సీరియస్ గా అన్ని పార్టీల నుంచి కూడా అభ్యర్థులు మనం చెప్పుకున్నట్టు అజారుద్దీన్ గాని కాంగ్రెస్ నుంచి, అదేవిధంగా బీజేపీ నుంచి వీరపనేని పద్మ పేరైతే వినిపిస్తా ఉంది. ఇక మరోవైపు చూసినట్లయితే వేరేజ్ టీడీపీకి వచ్చినట్లయితే ఈరోజు శైలిమ పేరు కూడా వినిపించింది బీఆర్ఎస్ నుంచి. ఇక టీడీపీ అసలు పోటీ చేస్తుందా అనే దాని మీద ఇప్పటి వరకు కూడా క్లారిటీ లేదు. ఎందుకంటే మొన్న అసెంబ్లీ ఎన్నికలకు, అదేవిధంగా తర్వాత జరిగిన ఎంపీ ఎలక్షన్స్ కూడా తెలంగాణ టీడీపీ నేతలు దూరంగా ఉన్నారు, లైక్ చంద్రబాబు డెసిషన్ ప్రకారం. కానీ ఈ రోజు చూసినట్లయితే మాత్రం తమకు అవకాశం వచ్చింది కాబట్టి ఏదో ఒక రకంగా తెలంగాణలో ఎంట్రీ ఇవ్వాలని టీడీపీ భావిస్తోంది. దానిలో భాగంగానే ఈ రోజు మనం చూసినట్లయితే
ఈ తెలంగాణ టీడీపీ కూడా పోటీ చేయాలి ఆ ఎన్నికల్లో అనే ఒక చర్చ వస్తోంది, ఒక డిమాండ్ కూడా వస్తోంది. బట్ ఈ క్రమంలోనే బీజేపీ జనసేనతో కలిసి పోటీ చేస్తారా లేకపోతే పొత్తులు పెట్టుకుని పోటీ చేస్తారా లైక్ ఏపీ లాగే అని ఇంకొక చర్చ ఉన్నప్పటికీ, బట్ టీడీపీ ఈసారికి తెలంగాణ ఉప ఎన్నికలు, అది కూడా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో ఇండివిడ్యువల్ గానే పోటీకి దిగాలనే ఒక డిమాండ్ కూడా తెలంగాణ టీడీపీ నేతల నుంచి ఉంది. ఈ క్రమంలోనే నందమూరి సుహాసిని పేరైతే ప్రముఖంగా ఈ రోజు తెర మీదకి వచ్చింది. గతంలో ఆవిడ ఏదైతే 2018 తెలంగాణ ముందస్తు ఎన్నికల సమయంలో ఆమె పార్టీలోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఆమె హరికృష్ణ కూతురు అన్న విషయం అందరికీ తెలుసు. చుండ్రు శ్రీహరి కోడలు కూడా ఆవిడ. అక్కడి నుంచి ఆవిడ కూకట్పల్లి పార్టీలోకి ఎంట్రీ ఇవ్వడంతోనే చంద్రబాబు నాయుడు ఆవిడకి కూకట్పల్లి టికెట్ ఇవ్వడం జరిగింది. బట్ ఆ రోజున కాంగ్రెస్ టీడీపీ అలయన్స్ ని టీఆర్ఎస్ తన ప్రచార అస్త్రంగా వాడుకుంది. కేసీఆర్ మరోసారి సీఎం అయ్యారు. సుహాసిని లాంటి వాళ్ళు ఓడిపోయారు. దెన్ ఆ తర్వాత ఆవిడకి పార్టీలో ఏదైతే ఉపాధ్యక్షురాలు పదవి అయితే దక్కింది. తెలంగాణ టీడీపీలో కొంత యాక్టివ్ గా ఉన్నారు. అమరావతి లాంటి ఇష్యూలకు తన మద్దతు తెలుపుతూ అప్పుడప్పుడు వార్తల్లో కూడా ఎక్కుతూ ఉన్నారు. కాకుంటే ఆవిడ ఎంట్రీ ఇచ్చిన కూకట్పల్లి ఎన్నికలకు కూడా ఆ రోజు జూనియర్ ఎన్టీఆర్ గానీ కళ్యాణ్ రామ్ గానీ ప్రచారం చేయకపోవడం, బాలకృష్ణ ఒక్కడే ఆ రోజున ఆ ప్రచారం కోసం నిలబడడం కూడా అప్పట్లో ఒక కీలక అంశమే. సో అలాంటి సిచ్యువేషన్ నుంచి ఈరోజు సుహాసిని పార్టీలో అయితే కీలకమవుతున్నారు. గత కొన్ని రోజులుగా ఆవిడకి అధ్యక్ష బాధ్యతలు ఇస్తారన్న ప్రచారం కూడా జరుగుతోంది తెలంగాణ టీడీపీకి సంబంధించి. సో ఇలాంటి సిచ్యువేషన్ లో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అయితే తెర మీదకి రాబోతా ఉంది. ఇలాంటి క్రమంలోనే ఈ రోజున సుహాసిని అక్కడి నుంచి నిలబెట్టాలనే డిమాండ్ ఆమె అభిమానుల వైపు నుంచి, నందమూరి అభిమానుల వైపు నుంచి వస్తుందని అనుకోవచ్చు. సుహాసిని కూడా ఈ అవకాశం తనకు వచ్చినట్లయితే, ఎందుకంటే జూబ్లీ హిల్స్ కావచ్చు, కూకట్పల్లి, శేర్లింగంపల్లి, మనం ఏ చూసినా ఒకప్పుడు టీడీపీకి హార్డ్ కోర్ ఇవన్నీ. ఇప్పటికీ ఒక స్ట్రాంగ్ బేస్ నందమూరి అభిమానుల దగ్గర నుంచి టీడీపీ ఫాలోవర్స్ దాకా ఒక స్ట్రాంగ్ బేస్ అయితే ఉంది పలు కాన్స్టిట్యున్సీస్ లో. సో అందుకే ఆ సీట్ ఎలాగైనా తాను అక్కడి నుంచి పోటీ చేస్తే తాను పూర్తి స్థాయిలో ఎక్స్పోజ్ చేసుకోవచ్చు అన్న ఆలోచనలో సుహాసిని ఉంది. తన భవిష్యత్తుకి సంబంధించి ఇది ఒక కీలక ఘట్టం అయ్యే అవకాశం కూడా ఉంటుంది. చర్చ జరిగే అవకాశం అయితే ఉంటుంది జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక. సో అందుకనే సుహాసిని కూడా తన వైపు ప్రయత్నాలు చేస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు దగ్గర అని కూడా చెప్తా ఉన్నారు. సో అలాంటి సిచ్యువేషన్ లోనే ఈ రోజు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక నందమూరి సుహాసిని పేరైతే చాలా ప్రముఖంగా తెర మీదకి వస్తూ ఉంది. మరి ఈ విషయంలో చంద్రబాబు నాయుడు నిజంగా అలాంటి ఆలోచన చేస్తారా, లేకుంటే తన అభిమానులు గతంలో కాంగ్రెస్ కి మద్దతు ఇచ్చినట్టే ఇప్పుడు బీజేపీతో పొత్తులో ఉన్నారు కాబట్టి బీజేపీకి మద్దతు ఇచ్చే ప్రయత్నం చేస్తారా అన్నది ఇంకొద్ది రోజుల్లోనే తేలిపోబోతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.